అందరికీ నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురువుగారు, ఇప్పుడు చాలా మందికి రాఖీ పౌర్ణమి అంటే చాలా ఇష్టం, ఇంక్లూడింగ్ నాకు కూడా ఇష్టం. ఎందుకంటే అన్నలందరికీ రాఖీలు కడతాము, సో డబ్బులు వస్తాయని కొంతమంది అలా. సో రాఖీ పౌర్ణమి ఈ నెల అంటే వచ్చే నెల 8వ తారీఖు 9వ తారీఖు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా రాఖీ పౌర్ణిమ మనకు భారతీయ సంస్కృతిలో చాలా విభిన్నమైనటువంటి సాంస్కృతిక పండుగలు ఉన్నాయి. దానిలో ఇది కూడా ఒకటి. మనము ప్రతిదీ కూడా పవిత్రమైన పండగ దాన్ని జరుపుకుంటాం. అవును. ఈ రాఖీ పండగ అనేటువంటిది ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి పండగ చెప్పాలి. దక్షిణాది భారతదేశం అంటే ఇప్పుడు మన భారతీయత ఒకటిగా మనం చేస్తున్నాం కాబట్టి దాని పరంగా తీసుకున్నట్టయితే దక్షిణ భారతదేశంలో కూడా దీన్ని రాఖీ బంధన అని చెప్పి లేదా కంకణ ధారణ అని చెప్పి అనేక రకాలు ఉన్నాయి. వీటిలో ఉద్దేశం ఏంటి, అసలు రాఖీ పండగ ఉద్దేశం ఏంటంటే ఒకానొక సమయంలో మనకు మహాగణపతికి మరి పెళ్లి కాలేదనుకుంటారు, కానీ ఆయన సంకల్పంతో సిద్ధించినవి కొన్ని, వాటిని భార్యాస్వరూపాలుగా చెప్పబడింది. అంటే మీరు ఇప్పటి కాలంలో జనరేషన్కి అర్థం కావాలి అంటే ప్రస్తుతం నడుస్తున్న ఒక సీరియల్, గణపతికి సంబంధించిన సీరియల్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే దానిలో ఇప్పటి జనరేషన్కి నిజంగా మరి ఈ కథలన్నీ జరిగినాయా, ఈ కథలకు సంబంధించినటువంటి ఉద్దేశాలు ఇప్పుడు ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయనే విషయం తెలియాలి అంటే ఏవి కూడా కొన్ని కథలుగా జరిగినవి కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో మన షడ్వర్గులు హరిషడ్వర్గులు ఏవైతే ఉంటాయో మనిషికి సంబంధించినవి, ఆ హరిషడ్వర్గులకు సంబంధించినవి కొన్ని కథలు ఉంటాయి వాటి నుంచి బయటపడటానికి. ఇక్కడ ప్రధానంగా ఒక అన్నా చెల్లికి కానీ లేదా అన్నాకను ఒక అక్కకో తమ్ముడికో అటువంటి సాంప్రదాయబద్ధంగా ఈ రాఖీ బంధన కడుతుంటారు. ఇక్కడ గణపతికి ఏంటంటే శివుడిని అడిగాట గణపతి, మరి నేను అలాను ఈ పండగ ఈ విధంగా చేసుకోవాలి అని అంటే అప్పుడు ఒక చెల్లెల పూర్వకంగా మానసాదేవి ఉద్భవించిందని ఒక కథనం ఉంది. మానసాదేవి కథనం అంటే శివుడికి సంతానం చూసుకుంటే మనకి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత ధర్మశాస్త్ర, అది శివుడి యొక్క సంతానంలోనే ఉంటుంది. అది కాకుండా మానసాదేవి కూడా కూతురుగా చెప్పబడింది. అంటే ఇద్దరు కుమారులు ఒక కుమార్తెగా శివుడి సంతానంగా చెప్పబడింది. అలాగే మనకు గణపతికి సంతానం కూడా ఉన్నది. గణపతి సంతానం ఏంటంటే సిద్ధి బుద్ధి సమేతంగా వినాయకుడిగా చెప్పబడుతుంటది. వినాయక చవితి రోజుల్లో మనం ప్రసిద్ధ వినాయక స్వామి అని పేరు పెట్టుకొని పూజ చేస్తుంటాం. అలా పూజ చేసినప్పుడు స్వామికి కొడుకులుగా లాభము శుభం. అంటే ఒక మనిషి ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే రాఖీ పండుగ జరుపుకోవడం ఉద్దేశం ఏంటి అంటే ఒక మనిషి కార్యదీక్షగా మొదలు పెట్టాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో దాని యోచన మంచి బుద్ధి జ్ఞానంతో యోచించాలి అని. ఆ బుద్ధి తర్వాత అది ఎంతైతే మీరు బుద్ధిగా ఆలోచిస్తే దాన్ని సిద్ధిస్తుంది తొందరగా ఆ కార్యక్రమం అనేది. అలా సిద్ధించిన దాని ప్రకారంగా ఈ సిద్ధి బుద్ధి కలిపితే మనకు కార్యం సాధనం లక్షణం అవుతుంది. అలా ఉద్భవించింది ఏమవుతుంది, కార్యసాధనం అయితే ఏంటిది, అందరూ ఆశీర్వదించేది ఏముంటుంది, శుభము లాభము. దీనివల్ల నీకు లాభం కావాలి, శుభం కావాలి కోరుకుంటూ ఉంటారు. అలా పుట్టినటువంటి సంతానమే శుభము లాభము గణపతికి. అంటే సంకల్పపూర్వకంగా సిద్ధించేటువంటి కొడుకులుగా శుభము లాభము. అందుకనే గృహప్రవేశాలు శుభం లాభం రాస్తుంటారు. కొంతమంది పుస్తకాలు రాసేటప్పుడు శుభం లాభం రాస్తుంటారు. ఈ శుభము లాభముకి ఒకరోజు ఇవి ఉన్నాయి, మరి ఇవి ఉన్న చోట ఇంకేముంటాయి, సంతోషం మంచిగా ఉంటుంది. ఆ సంతోషి మాత స్వరూపమే ఈ యొక్క రాఖీ పండగ ఉద్దేశము. అంటే ఈ కథనం ఎలా వచ్చింది రాఖీ పండగ అంటే ఆ విధంగా రాఖీ పండగ ఏర్పడింది ఉత్తర భారతదేశంలో. సంతోషమాత ఉద్భవంతో సుఖ సంతోషాలతో ఎవరైతే ఉంటారో వారక్కడ ఆ యొక్క సంతానం అంటే లాభము శుభము కంకణం కట్టడం అంటే ఒక కార్యసిద్ధిగా పొందేటువంటి అనువైనటువంటి రోజు, కంకణం కట్టుకునేటువంటి రోజు ఆ రాఖీ బంధనం అంటారు దాన్ని. అంటే ఎవరైనా కార్యదీక్షగా కంకణం కట్టుకొని ఒక పని మీద ఆలోచన జ్ఞాన దీక్షగా చేస్తారో దాన్ని రాఖీ బంధనంగా మారింది. ఇది అన్ననో తమ్ముడో అనేటువంటి బంధాలు మనము ఇప్పుడు కాలంలో ఎందుకు వచ్చాయి అంటే ఆ విధంగా కట్టుకోవడానికి ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా
సుహృద్భాత వాతావరణం. అంటే ఒక తల్లి కూడా, ఆ, ఒక భార్య కానీ, ఒక తల్లి కానీ, ఒక వదిన కానీ, మనకు బ్రహ్మపురాణం కానీ, బ్రహ్మాండ పురాణం కానీ మీరు ఎదిగితే కనుక ఉమ్, స్త్రీకి చాలా ప్రాముఖ్యమైన పేర్లు పెట్టారు. ఏవేంటివంటే ఇప్పుడు చెప్పేటువంటివి ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి బంధాలు. వాటికి మనం గౌరవం, విలువలు ఇవ్వాలి. తద్వారా గౌరవించిన విలువలు ఇస్తే మనకు వాటి గౌరవప్రదంగా తీసుకుంటాం. అలా వచ్చేటువంటి పండగనే ఈ రాఖీ పండుగని అన్న యొక్క చెల్లెలకు కట్టడం, ఈ విధంగా ఆ రాఖీ బంధనం కట్టుకోవడం వల్ల వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఈ పండగ మనం ఏర్పడుతుంది అంటే ఇటువంటి సోదరభావంతో ఉండే పండగ మళ్ళీ మనకు భగిని హస్త భోజనం అని చెప్పి కార్తీక మాసంలో వస్తుంది. ఆహా, అక్కడ కూడా ఇంటికి పిలిచి భోజనం పెడుతుంది తన యొక్క సోదర వర్గానికి, ఆహా, సోదరి. అంటే ఇదే పండగ ఇక్కడ కంకణ కడితే అక్కడ భోజనం. అంటే 4 కాలాలు 4 నెలల పాటు దీక్షగా వీడు కార్యక్రమం చేసుకొని కార్యసాధన చేయాలని చెప్పి ఆ యొక్క ఉద్దేశంతో, ఆశీర్వాదంతో, సుఖ సంతోషాలతో ఉండాలని రాఖీ బంధనం ఏర్పడింది. ఈ రాఖీ బంధనానికి ఇప్పుడు కాలంలో మీరు అన్నట్టుగా ఏ రోజు చేయాలి ఏమిటి అంటే దీనికి పౌర్ణమి తిథి ప్రధానంగా చెప్పబడింది. పౌర్ణమి తిథి సుఖ సంతోషాలు. చంద్రుడు ఎట్లయితే తెల్లటి కాంతితో వెలుగులు నింపుతూ ఉంటారో జీవితంలో, అలా సుఖ సంపన్నంగా అలానే పౌర్ణమి రోజున చేసుకోవాలి. మనకు పౌర్ణమి 8వ తారీఖు 9వ తారీఖు మీరు అడిగారు. కానీ మనకు సూర్యోదయం వేళ ఏదైతే ఉంటుందో దక్షిణ భారతదేశంలో సూర్యోదయం వేళ తీసుకుంటాం కాబట్టి 9వ తారీఖే రాఖీ పండుగ. అది సూర్యోదయంకి 7:30కు ఉండండి, 8:30 వరకే ఉండనియండి, ఏదైనా కానీ మనకు 9వ తారీఖు రాఖీ బంధన అటువంటి కార్యక్రమం. గురువుగారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు సిద్ధి బుద్ధి ఇలా లాభం ఉంటుంది, సో అందుకే మనం భగవంతుని ఇలా స్మరించుకుంటాము, సో శుభం కలుగుతుంది కాబట్టి అని అంటున్నారు. ఇలా రాఖీ అంటున్నారు. నాకు తెలిసినంత అంటే బయట చాలామంది చెప్పుకునేది ఏంటంటే ఇప్పుడు రాఖీ పండగ అనేది పూర్వంలో ఆడవాళ్ళని హస్బెండ్స్ హింసిస్తూ ఉండేవాళ్ళు. ఇంకొంతమంది చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోతారు కదా, సో అలాంటప్పుడు ఒక అన్న ఎవరైతే ఉన్నారో చెల్లెని సంరక్షించుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటారు కదా, సో అందుకని ఎప్పుడు కష్ట సుఖాల్లో అన్న అనేటువంటి వారు తోడుగా ఉండాలని, ఈ బంధం ఇలాగే ఉండాలనే విధంగా దానివల్లనే రాఖీ జరుపుకుంటారు అని అందరు అంటున్నారు. ఇది ఇందాక మీకు ఒక విషయం కూడా చెప్పారు, పురాణంలో కొన్ని విలువలు ఉండేటువంటి బంధాలు ఉన్నాయని. ఆ బంధాల్లో ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించింది పురాణంలోనే ఈ కథ కూడా ఉంది. అంటే ఇది ఎక్కువగా మీకు కనపడకపోవచ్చు, పురాణం వాంగ్మయంలో అయితే ఇది ఉంది. ఈ బంధానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే వస్తాయో తల్లితో సమానంగా వీటిని అందరూ సంరక్షిస్తుంటే కనుక అవి మేము రక్షిస్తాయని చెప్పి ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఆ కాలంలో మీరు అన్నట్టుగా దాని దగ్గరగా ఇవాళ జనరేషన్కి అర్థం కావడానికి మీరు అన్నట్టుగా ఏదైతే ఉందో ఆ పదాన్ని ఇప్పుడు వాడుతారు, సంరక్షించబడ్డానికి కావచ్చు, వాళ్ళు రక్షిస్తూ ఉంటే వాటి యొక్క అంశం. అంటే ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ, ఇంట్లో ఆడపిల్లకి బ్రాహ్మడికి ఎంత గౌరవం ఇస్తే ఆ ఇల్లు ఎప్పుడు నిత్య సంతోషంగా ఉంటుంది. ఇది ప్రధాన అంశం గుర్తుపెట్టుకోవాలి. రాఖీ పౌర్ణమి ప్రతీక ఏంటంటే ఏ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుందో, సుఖ సంతోషాలంటే మంచిగా సంతోషంతో నవ్వుతూ ఆ ఇంట్లో ఏదైతే ఆడపిల్ల ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి లోటు ఉండదు, ధనధాన్యాదులకు. గురువుగారు, ఇప్పుడు మీరు ఇలా చెప్పారు ఎలాంటి లోటు అని. కొంతమందికి అన్నలు ఉండరు, చెల్లెళ్ళే ఉంటారు, సో అలాంటప్పుడు అక్క చెల్లెళ్ళు కూడా రాఖీలు కట్టుకోవచ్చా? ఇక్కడ అటువంటి సాంప్రదాయానికి సంబంధించి ఏది కూడా మనకు లేదు. కానీ ఏదైతే పురుష సంబంధం ఏదైతే ఉందో ఇక్కడ వాటిని సంరక్షించడానికి మాత్రమే మనకు ఈ సాంప్రదాయం అనేది ఉంది. ఈ అక్కాజీలు కట్టుకోవచ్చా వాళ్ళు లేకపోతే అంటే అది వాళ్ళు ఇష్టమైనటువంటిది. ఇప్పుడు కలియుగ ధర్మం అటువంటివి ఏమైతే లేవు, పురాణాలు కూడా ఎక్కడ చెప్పబడలేదు అలా కట్టుకోమని చెప్పి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాలంలో మరి రక్షించే పెద్ద అనే వాళ్ళు ఉండాలి కదా, గౌరవప్రదంగా కడుతున్నారు. కానీ అటువంటిది ఎక్కడా కూడా మనకు కథల్లో కానీ ఎక్కడా కూడా లేదు. సో మామూలుగా అయితే కట్టొచ్చు అంటారా, పర్లేదు అంటారా? ఇక వాళ్ళకి కొంతమంది అలా కూడా అపోహ పడుతున్నారు. అంటే అట్లా అసలు అట్లా కట్టకూడదు, ఉన్న విషయం అయితే కట్టకూడదు. ఓకే, సో అన్న సోదర భావానికి సంబంధించిన వాళ్ళతో కట్టుకోవడం వల్ల మంచి కలుగుతుంది. గురుగారు, చాలా మంది అంటుంటారు రాఖీ కట్టాలంటే ఎర్లీ మార్నింగ్ 6కి లేదంటే 7 లోపల కట్టేయాలి అంటుంటారు. అసలు ఇలా సమయాలు ఏమైనా ఉంటాయా రాఖీ కట్టడానికి కూడా? మా యోగాకరణాదులని కొన్ని యోగాలు ఉన్నాయి. అయితే వీటి కాలంలో ఏంటంటే మనకు వర్జము దుర్ముహూర్తము ఇవి ప్రధానంగా మనం చూసుకునేటువంటివి. ఆ వర్జం దుర్ముహూర్తం లేకుండా చూసి కట్టుకోవాలి, కట్టుకునేటట్టయితే. అంతే తప్ప కొంతమంది యోగంలో కడితే ఈ ఫలితము, గౌరీ పంచాంగంలో ఉన్నటువంటిది చోర రోగ ఉద్వేగ అలాంటి వాటిలలో కట్టకూడదు అని వాటికి సంబంధించినవేవో కొన్ని మనకు కనబడుతున్నాయి. వాట్సాప్లో చాలా మటుకు అవి వస్తున్నాయి. కానీ ఏంటంటే అది ఉత్తర భారతదేశంలో అసలు ఆ పండగ విషయం
కానీ దక్షిణాదులు కట్టుకుంటున్నారు, కానీ దక్షిణాదులు చేసుకుంటున్నారు కాబట్టి అటువంటి మనం పాటించక్కర్లే. మనం పాటించాల్సిన విషయం ఏంటి? దేశకాలమాన పరిస్థితుల వల్ల మనం వర్జము దుర్ముహూర్తాలు లేకుండా కట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వర్జంలో మనం ఏ పని చేయకూడదని చెప్పి వర్జం అని పేరు పెట్టారు, అంటే ఆ కాలాన్ని తీసేయమని చెప్పి. తర్వాత శనివారం ఉంది కాబట్టి దుర్ముహూర్తం కూడా ఉంటుంది ఆ రోజు, మనం పాటిస్తుంటాం. దుర్ముహూర్తం శనివారం రోజు వస్తే, కాబట్టి దుర్ముహూర్త వర్జాలు లేకుండా కట్టుకుంటే మంచిది. అది పౌర్ణమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మంచి మనస్సే ఉంటే కడితే చాలు. చాలా చక్కగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. నమస్కారం.